అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి ఆదిలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ జాతర మహోత్సవాలలో భక్తులు వేకువజాము నుండి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడి భక్తులు ప్రగాఢ విశ్వాసం. కాగా ప్రతి ఏటా నిర్వహించే ఈ జాతర మహోత్సవాలకు స్థానికులతో పాటు సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు సైతం అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. జాతర సందర్భంగా వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులచే అన్న సంరాధన చేపట్టగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది. కాగా 2 రోజుల పాటు వేలాదిగా తరలి వచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి దర్శనంతో పులకించిపోయారు. మా అమ్మవారు రాజలక్ష్మి ఆదిలక్ష్మి అమ్మవారు అండి. ఇప్పుడు మనం ఎరగంటే 300 సంవత్సరాల పై ఎప్పుడు అయి ఉంటుందండి ఈ పాత గుడి. మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేసేవాడి ఈ గుడిని చేసి ప్రతి మే నెలలో 20 తారీఖుని కానీ 22, 21 తారీఖులు కానీ 8 వస్తుందండి. 20 తారీఖున ఈ సంవత్సరం 20 తారీఖున వచ్చిందంటే జాతర అంటే మరుసటి రోజునేమో తీర్థం అన్న సమారాధన అండి. గాడిలంక గ్రామం అండి, ఇది ముమ్మిడివరం మండలం. కాబట్టి పురాతన గుడి, ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం పాత గుడి ఉండేదండి. దాన్ని మరలా పునర్నిర్మాణం చేసి గుడి కట్టామండి. ఇక్కడ ఒక ఆసాది ఉంటారండి ప్రత్యేకంగా ఈ అమ్మవారికి అన్నీ ఆయన చూస్తూ ఉంటారండి పూజలు అన్నీ. అదే నిత్యనైవేద్యం ఉంటుందండి. రాజలక్ష్మి ఆదిలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న వారందరూ కూడా కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసండి. ఎక్కడ దూరం నుంచి తెలంగాణ మన బెలానికి నుంచి కూడా వచ్చారండి ఈ సంవత్సరం. కొంతమంది అక్కడికి వెళ్ళి మైగ్రేట్ అయిన వాళ్ళు అక్కడి నుంచి కూడా వచ్చారండి. అదండి మా ఊరికి అంత ప్రత్యేకత ఉంది ఈ అమ్మవారికి, ఈ రాజలక్ష్మి అమ్మవారికి, ఆదిలక్ష్మి అమ్మవారికి.